విచిత్రమైన రాజకీయం సాగుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది విపక్షాలు. ఏపీలో అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం టీడీపీ, జనసేనల మీదనే పోరాడుతూ ఉంది. బీజేపీని పక్కకు పెట్టిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్డీఏగా ఏపీలో ప్రభుత్వం ఉంటే దానికి జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉంది. ఏపీలో ఇలాంటి బలమైన విపక్ష కూటమిని పెద్దన్నగా ఏర్పాటు చేయాల్సింది వైసీపీయే. అయితే ఏపీలో వైసీపీ సోలోగానే అంటోంది. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు తమ బలగాలను రంగంలోకి దించి భారీగా లబ్ధి పొందాయి. కానీ వైసీపీ మాత్రం ఈ రాజకీయ లెక్కలను అస్సలు పట్టించుకోకుండా సొంతంగా పోటీ ఇచ్చింది. వైసీపీ బలం ఆ పార్టీ రుజువు చేసుకుంది. అలా 40% ఓటు షేర్ ని సాధించింది. కూటమి అయితే దాదాపుగా 58% ఓట్ షేర్ ని అందుకుంది. ఈ రెండింటి మధ్య భారీ గ్యాప్ అయితే ఉంది. మరి దీనిని ఎలా భర్తీ చేసుకుంటారో వైసీపీ పెద్దలే ఆలోచించాలని అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ మీద అలుపెరగని పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్ల దోపిడీ జరిగింది అని ఆయన అనుబామునే పేల్చారు. దాంతో దేశంలోని విపక్ష శిబిరం అంతా కూడా బీజేపీ మీద, ఈసీ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఏపీలో అయితే విపక్షంగా వైసీపీ ఉంది. ఈవీఎంలలో గోల్మాల్ వల్లనే తమకు అధికారం పోయింది అన్న అనుమానాలు వైసీపీలోనూ ఉన్నాయి. మరి ఈ విషయంలో పరిశోధించి సాధించామని రాహుల్ గాంధీ అయితే చెప్పుకొచ్చారు. అభిప్రాయం ఒక్కటే అయినప్పుడు వైసీపీ నుంచి అదే రకమైన స్పందన రావాలి కదా అన్నదే చర్చ సాగుతోంది. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం రెస్పాండ్ అయిందే లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం రాహుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఫిదా అయిపోతుంది. ఆయన చెప్పింది 100% కరెక్ట్ అంటోంది. సోషల్ మీడియాలో చూస్తే వైసీపీ అభిమానులు పెడుతున్న కామెంట్స్ సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయని అంటూ ఉన్నారు. ఏపీలో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోకి వైసీపీ చేరాలని సూచిస్తున్న వారు కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ, జగన్ జోడీ అయితే మాత్రం ఏపీలో కూటమిని సక్సెస్ఫుల్ గా గద్దె దించగలవని అభిమానులైతే అంతా అంటూ ఉన్నారు. ఎందుకంటే రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటే అయినప్పుడు ఈ కలయిక తప్పు లేదని అంటున్నారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ పెట్టాలని కోరుతున్న పార్టీలన్నీ కూడా లైక్ పాయింటెడ్ గా ఇండియా కూటమిలోనే ఉన్నాయి అని అంటూ ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ ఒంటరిగానే ఉంటే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ అగ్రనాయకుడి మీద, అలాగే గాంధీల మీద వైసీపీ క్యాడర్ సానుకూలంగా రియాక్ట్ కావడం అంటే వైసీపీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన విషయమే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.